రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యానికి సంబంధించిన కేసులో దాదాపుగా నవంబర్ 28న అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు దాదాపు నెల రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే నిన్న మరొకసారి జనార్దన్ రావును ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే విచారించారు. విచారణలో కూడా చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఒకటే మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. జోగి రమేష్ తయారు చేయమన్నాడు, మేము తయారు చేశాం, అంతకు మించి మాకు తెలియదు. మేము అప్పుల్లో మునిగిపోయి ఉంటే మాకు డబ్బు ఆశ చూపి జోగి రమేష్ తయారు చేయించాడు. గతంలో ఆల్రెడీ జోగి రమేష్ తో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా కూడా మేము ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో మొలకల చెరువులో ఆ నకిలీ మద్యం యూనిట్ ని ఏర్పాటు చేశాను తప్ప ప్రజలకు నకిలీ మద్యం అమ్మాలని గాని ప్రజల ప్రాణాలకు హాని కలిగించాలనేది గాని నా ఉద్దేశం కానే కాదు. కేవలం జోగి రమేష్ ఆదేశాలతో మాత్రమే మేము నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేశామని చెప్పి నిన్న మరొకసారి జనార్దన్ అయితే చెప్పడం జరిగింది. దీంతో జోగి రమేష్ మెడకు మరికొంత బలంగా ఉచ్చు బిగిసినట్టుగా అయింది. గతంలో మీకు గుర్తుందో లేదో ఇదే మొలకల చెరువు ఇదే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యానికి సంబంధించి లీకులు ఇచ్చి పట్టించింది కూడా జోగి రమేష్. ఆ రోజు జోగి రమేషే లీకులు ఇచ్చి పట్టించాడు. విచిత్రం ఏంటంటే ఎక్సైజ్ శాఖ అధికారుల కంటే ముందు సాక్షి మీడియా వెళ్ళేది అక్కడికి, కానీ ఆ రోజు ఎవరు పసిగట్ల దాన్ని. తర్వాత తెలిసిందేంటి, జనార్దన్ నోడు విప్పాక తెలిసింది జోగి రమేషే లీకులు ఇచ్చి జోగి రమేషే సాక్షి మీడియాని వెనకమాల పంపేసేవాడు.